హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రమ్య రవి. ఇదొక చిన్న వ్లాగ్ అండి. నిన్నటి వ్లాగ్ అనమాట ఇది. మన అందరికీ తెలిసిన విషయమే కదా. నిన్న ఏంటి నాగుల చవితి కాబట్టి మేమైతే టెంపుల్కి అయితే వెళ్ళాము. అలాగే కొత్తగా మన ఛానల్ ఎవరైనా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ మీద క్లిక్ చేసి ఆల్ మీద క్లిక్ చేయండి. అప్పుడు నేను ఏ వీడియో పెట్టినా నోటిఫికేషన్ అయితే మీ దాకా వస్తుంది. ఇంకెందుకు ఆలస్యం, మనమైతే వీడియోలోకి వెళ్ళిపోదాము. ఆ రోజు నాగుల చవితి కాబట్టి మేమైతే ఆంజనేయ స్వామి టెంపుల్కి అయితే వచ్చామండి. ఇది మా పక్క గలీలోనే ఉంటుందన్నమాట, వాకబుల్ డిస్టెన్స్ అనమాట. ఇంకా మా ఫ్రెండ్ మా పక్కన అక్క వాళ్ళతో అయితే నేను ఈ టెంపుల్కి అయితే వచ్చాను. ఇక్కడ మేము వచ్చిన టైం అయితే 11 అయితే వచ్చాము. అప్పటికే చాలామంది అయితే భక్తులు ఉన్నారనమాట. ఇంకా ఇక్కడ పెద్ద టాస్క్ ఏంటంటే వీళ్ళందరినీ దాటుకొని వెళ్ళి మనం పూజ చేయాలంటే పెద్ద టాస్క్. ఎందుకంటే వస్తూనే ఉన్నారు ఇంకా భక్తులు అనేవాళ్ళు. కాబట్టి ఇక్కడ నాకైతే మా ఫ్రెండ్ చాలా బాగా హెల్ప్ చేసింది. తను వెళ్ళిందనమాట. తను వెళ్ళి నాకు కొంచెం ప్లేస్ చూసి నన్ను రమ్మంది. అప్పుడు వెళ్ళి నేను ఫాస్ట్గా పూజ అయితే చేసుకొని పుట్టలో అయితే పాలు పోసాను. తినేయండి మా ఫ్రెండ్ మీకైతే హాయ్ చెప్తుంది. ఇంకా తర్వాత ఇక్కడ పిండి దీపాలు కూడా పెట్టామన్నమాట. ఇవి కూడా మా పక్కన అక్క అయితే చేసిచ్చింది. నాకైతే చేసి పెట్టేసేయని ఇస్తే ఇక్కడ ఉసిరి చెట్టు అనమాట. ఇక్కడ ఉసిరి చెట్టు కింద, రావి చెట్టు కింద అలా దీపాలు అయితే పిండితో వెలిగించి పెట్టాము. ఇందాక మొక్కుతుంది కదా తనే మా పక్కన అక్క అనమాట. ఇలా అయితే మేము పూజ అయితే కంప్లీట్ చేసుకున్నాము. నేను పూజ చేసేటప్పుడు వీడియో అయితే చాలా ఇబ్బంది అయిందండి. అంటే వీడియో అంతమంది జనాలలో మనం ఫోటోలు వీడియోలు చాలా కష్టమైపోతుంది. నేను పూజ కంప్లీట్ చేసుకున్న తర్వాత ఇలా అయితే వీడియో అయితే మొత్తం తీశాను. అలాగే ఇంకా ఇలా అయితే సరిపోయిందండి మాకైతే ఆ రోజు. ఇక్కడ రావి చెట్టు, ఉసిరి చెట్టు దగ్గర ఇలా మొక్కుకున్న తర్వాత ఇంకా ఆంజనేయ స్వామి టెంపుల్లో కూడా దర్శనం అయితే చేసుకున్నాము. ఇక్కడ నాకైతే మొత్తం కంప్లీట్ అయిన తర్వాతనే ఫ్రీగా వీడియో అయితే తీస్తున్నాను. ఇక్కడ ఒక పాప చూడండి, తను అప్పటి నుంచి ప్రదక్షిణలు చేస్తుంది. అందుకే నేను వీడియో తీశాను. ఇలా వీడియో తీస్తుంటే హాయ్ చెప్పమ్మా అనగానే ఎలా చెప్తుందో చూడండి, హాయ్ అని. నాకైతే భలే అనిపించింది. ఇంకా అంతే అండి. ఇంకా ఇంటికి అయితే వెళ్ళిపోయాము. ఇంకా ఈవినింగ్ టైంలో ఇంకా 4:30కి అయితే బాబుని అయితే స్కూల్ నుంచి తీసుకొచ్చాను. నేను వీడియో తీస్తున్నానని వాడు చూడండి ముఖం అనేది ఇలా పెట్టుకుంటూ ఉన్నాడు. ఇంకా బ్యాగ్ స్కూల్ దగ్గరే ఉంటుందండి. అక్కడ నుంచి నడవడం అంత పెద్దగా ఇబ్బంది ఏమి ఉండదు, కానీ ఇక్కడ మెట్లు ఎక్కడం మాత్రం చాలా పెద్ద ఇబ్బంది. ఎందుకంటే మాది 2nd ఫ్లోర్ అండి. బ్యాగ్ వెనక వేసుకొని 2nd ఫ్లోర్ ఎక్కాలంటే ఒక పెద్ద టాస్కే అని చెప్పాలి. ఇంకా 4:30కి పాపను తీసుకురావాలి, మళ్ళీ 5:30కి పాపను తీసుకురావాలి. ఇంకా డైలీ అయితే నాకు ఇలాగే జరుగుతుంది. ఇంకా బాబు అయితే ఫస్ట్ పైకెక్కి ఏం చేస్తాడో చూడండి. ఇక్కడైతే మా పక్కన కింద అక్క వాళ్ళనమాట. ఏం చేస్తున్నావు, వీడియో తీస్తున్నావా అంటే అవునక్క వీడియో తీస్తున్నాను అన్నాను. హాయ్ చెప్పండి అంటే హాయ్ చెప్పారు. ఇంకా మనకి అంతే కదా. ఇంకా బాబు అయితే పైకైతే ఎక్కుతున్నాడు. నార్మల్గా ఆ వాయిసే పెడదాం అనుకున్నాను. కాకపోతే బాబుని ఇక్కడ నేను కొంచెము అరిచానమాట. ఎందుకంటే ఫస్ట్ లోపలికి వెళ్ళి ఏం చేస్తాడో చూడండి. నేను బాబు రాకముందుకే వేడి నీళ్ళు అనేటివి పెట్టి ఉంచుతాను. ఎందుకంటే రావగానే డైరెక్ట్ స్నానం చేస్తే కొంచెం ఫ్రెష్ అయి ఉండొచ్చు కదా అనేసి. అలా కాకుండా బాబు మాత్రం ఏం చేస్తాడో చూడండి. నేను డోర్ తీసేదాకా కూడా ఆగడు. ఇలా డోరు కొంచెం ఇది గట్టిగా ఉంది నాకు. అంటే ఒక చేతిలో ఫోన్ ఉంది కదా, ఇంకో చేతిలో తీయడం రాకపోయేసరికి తను ఇలా గట్టిగా తీసి అక్కడ బ్యాగ్ పడేసి ఇంకా లోపలికి వెళ్ళి ఏం చేస్తున్నాడో చూడండి. ఇంకా ఆ వాయిస్ పెడదాం అనుకున్నాను. చూడండి ఇక స్నాక్స్ బాక్స్ అయితే డైరెక్ట్ తీస్తున్నాడు. అప్పుడు తిట్టేశాను, నీకు వేడి నీళ్ళు ఉన్నాయి, స్నానం చేయలేదు, ఏం చేయలేదు, కనీసం హ్యాండ్స్ అయినా వాష్ చేసుకోవా నువ్వు, ఇలానైనా తినేది అనేసి. అప్పుడంటే ఫాస్ట్గా వెళ్ళి ఏదో అలా మీద కడుక్కొని వచ్చి నాకు ఇలా చూపిస్తున్నాడు. కడుక్కున్నాను, తిన్నాను అనేసి. మీ ఇంట్లో కూడా ఇలాగే ఉంటారా చెప్పండి. ఇంకా వీళ్ళు వచ్చినప్పటి నుంచి ఇక నాకు ఇక ఉర్రడమే అనమాట వీళ్ళతో పని. ఎందుకంటే నేను ఆల్రెడీ వేడి నీళ్ళు పెట్టి ఉంచాను. స్నానం చేసినా అంటే లేదు, నేను ఫస్ట్ తింటాను తర్వాతనే స్నానం అనేసి చెప్పాడనమాట. ఇంకా తన పని అయిపోయిన తర్వాత ఇంకా 5:30కి అయితే మళ్ళీ స్కూల్కి వెళ్ళాలి. ఇలా వెళ్ళి ఇంకా పాపను కూడా తీసుకొస్తున్నారు స్కూల్ నుంచి. ఇలా అయితే జరుగుతుందండి నాకు డైలీ అయితే. ఇంకా ఈవినింగ్ టైంలో నువ్వుల పట్టి చేద్దామనేసి అనుకున్నాను. పిల్లలకి చాలా మంచిది కదా తింటే అనేసి ఉండే అనమాట నువ్వులు. ఇలా కొంచెం వాటిని వేయించుకొని పక్కన పెట్టుకున్నాను. అందులో ఫ్లాక్స్ సీడ్స్, అవిసె గింజలు ఉంటాయి కదా, వాటిని కూడా నేను కొంచెం డ్రై రోస్ట్ చేసుకొని ఇలా కొంచెం బరకగా మిక్సీ అయితే పెట్టుకొని ఇలా బెల్లం పాకం పట్టి అందులో అయితే అవి వేసి ఒక నువ్వుల పట్టిలాగా అయితే రెడీ చేశాను అనమాట. ఇదైతే కానీ ఈ ఫ్లాక్స్ సీడ్స్
చాక్లెట్స్ వల్ల ఆ నువ్వుల పట్టి అనేది కొంచెం జిగురులాగా వచ్చింది. పిల్లలు తినడానికైతే అంతగా ఇంట్రెస్ట్ అయితే చూపియట్లేదు. ఇంకా అప్పుడప్పుడు నేనే తింటున్నాను. అప్పుడప్పుడు వాళ్ళకి ఒక చాక్లెట్ ఇస్తాను అని అలా ఆశ చూపిస్తే మాత్రం అప్పుడప్పుడు తింటున్నారు. ఇంకా ఇది నైట్ టైం అనమాట. నైట్ టైము ఇంకా పప్పుచారు చేయమని అన్నారు. కాబట్టి ఇంకా వాళ్ళ కోసం అయితే ఇలా పప్పుచారు అయితే చేశాను. ఇటు సైడ్ అయితే రైస్ పెట్టాను. ఇంత కొంచెం ఎవరికి సరిపోతుంది అని అనుకుంటున్నారా? లేదండి, మార్నింగ్ రైస్ చాలా ఉంది. ఇంకా అందుకోసమని కొన్ని అయితే పెట్టాను. అంతే అండి. ఇది ఒక చిన్న వ్లాగ్. నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. బాయ్.